ఎవరు తీసుకురాని విధంగా వాట్సాప్ సేవలు నారా లోకేష్ గారు తీసుకురావడంపై మీ అభిప్రాయం? సార్ చాలా బాగుంది సార్. నారా లోకేష్ గారు మంచి ఇది కనిపెట్టారు సార్. దీన్ని వాట్సాప్ సేవలను బాగా వినియోగించుకోవడానికి మంచి యూజ్ఫుల్గా ఉంది సార్. ఏదైనా తెలుసుకోవాలంటే కార్యాలయానికి వెళ్ళే పని లేకుండా మన చేతిలోనే వాట్సాప్ ద్వారా తెలుసుకునే సేవలు చాలా బాగున్నాయి. ఏమేమి ఉన్నాయి సార్ దాంట్లో చూసి? దీనిలో ఉన్నాయి సార్, ఆర్టీసీకి సంబంధించి ఉంది సార్, వైద్య సేవలకు సంబంధించి, రెవెన్యూ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని సేవలు సార్ చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా సార్, 100కి 100% సార్. నారా లోకేష్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు సార్. ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు సార్. చాలా బాగున్నాయి సార్ సేవలు. అంటే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన విధానం ఎలా ఉంది? చాలా బాగుంది సార్, 100% సార్. అసలు వాట్సాప్ గవర్నమెంట్స్ ఇప్పుడు అందరూ హాయ్ అని పెట్టంగానే మనకి వాట్సాప్ సేవలు వచ్చేస్తున్నాయి సార్. అందరూ కనెక్ట్ అయిపోయారు దాదాపుగా. అన్ని సేవలు దానిలోనే చూసుకుంటున్నాం సార్ మేము. చాలా బాగుంది. ఆర్టీసీ ఊరు వెళ్ళాలని ఆర్టీసీ సీట్లు సార్ వెంటనే మళ్ళీ అసలు వెంటనే చూసుకుంటున్నాం సార్. చాలా బాగుంది. కూటమి పరిపాలన 100కి 100 మార్కులు వేయచ్చండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మోడీ గారి తాలూకా డైరెక్షన్స్తోని ప్రభుత్వం అయితే మంచి విధానాలని, మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారండి. అంటే ఇప్పుడు గత ఐటీ మినిస్టర్ చూశారు, విఐటీ మినిస్టర్ ఎట్లా ఉంది? నారా లోకేష్ గారు ఇప్పుడు అతను చేస్తున్న పరిపాలన కానీ, అతను చేస్తున్న కృషి కానీ, నిరుద్యోగాన్ని ఏదో విధంగా మార్చి కొంతవరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్లోని ఒక కొత్త రకమైన ఒడవిడి తేవాలని భావనతోని నారా లోకేష్ గారు ఉన్నారండి. అది కంపల్సరీ విజయం చెందుతుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి కూడా పరిపాలన చాలా ఎక్సలెంట్గా ఉందండి. దానికి మేము అందరం సంతోషిస్తున్నామండి. అంటే డెవలప్ దిశగా ప్రయాణిస్తారని నమ్మకం అయితే ఉందా సార్? 100% నమ్మకం ఉందండి. కూటమి మటుకు కంపల్సరీ 100కి 100 మార్కులు పొందుతుందని, అలాగే ప్రజల సహకారం కూడా కూటమికి ఎక్కువగా ఉన్నదని నేను భావిస్తున్నానండి. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఒక వాట్సాప్ నంబర్ అనేది క్రియేట్ చేసింది సార్. అవునండి. అంటే హాయ్ అని పెడితే ప్రతి గవర్నమెంట్ సర్వీస్ అందులో ఇంట్లో నుండే చేసుకోవచ్చు. అవునండి. ఎలా ఉపయోగపడుతుంది సార్? యాక్చువల్గానండి ఇంకా డెవలప్మెంట్ చేయవలసిన పని ఉంది. ఆల్రెడీ యాప్ అయితే ఇచ్చారు. కొన్ని ఏంటంటే డెవలప్ చేయవలసి ఉన్నాయి, సాఫ్ట్వేర్ డెవలప్ చేయవలసి ఉన్నాయి. అది రానున్న కాలంలో జరుగుతుంది. ప్రతి ఒక్క యాప్ తాలూకు సేవని ప్రతి ఒక్కరూ వినియోగించుకునేటట్టు మన నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ అర్థమైందా కృషి చేస్తున్నారండి. రానున్న రోజుల్లో ఆ యాప్ మటుకు 100% 100 మార్కులు ఇవ్వచ్చండి. అది నమ్మకం 100% నమ్మకం ఉందండి. అలాగే సేవ కూడా చేస్తారు, ప్రజలకి సర్వీస్ కూడా ఇస్తారని నమ్మకం ఉందండి. ఇంతవరకు ఎవరు తీసుకురాని విధంగా వాట్సాప్ సేవలు నారా లోకేష్ గారు తీసుకురావడంపై మీకు ఎలా ఉంది? మరి ఇది సంతోషకరమైన విషయమే. ప్రజలకి మరి అనేకమైన మెరుగైన సౌకర్యాలు ఈ వాట్సాప్ ద్వారా మరి ఇసులుబాటు కలిగించడానికి మరి నారా లోకేష్ గారు ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా సంతోషకరమైనది. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చేస్తారా చేయాలని ఒక అభిప్రాయం ఉన్నది, కానీ ఈ యొక్క వాట్సాప్ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం చాలా సంతోషకరం. నారా లోకేష్ గారు పనితీరు ఎలా? నారా లోకేష్ గారి పనితీరు మన డోవస్ వెళ్ళినప్పుడు మరి అనేకమైన కంపెనీలే కానీ ఐటీ రంగంలో మరి ఆయన తీసుకున్న శాఖకు మరి రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల వల్ల అనేకమైన ఇండస్ట్రీలు వెనకపోయినని వాటన్నిటిని కూడా మరలా పునరుద్ధరించడానికి మరి ఆయన యొక్క శాఖ పరంగా చేస్తున్న మరి పనితీరు మేమందరం కూడా హర్షణిస్తూ ఉన్నామండి. నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడంపై అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అనేకమైన మరి ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరగకోకుండా మరి మన యొక్క పనులు త్వరగా ముగించుకోవటానికి ఈ వాట్సాప్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. మరి అనేకమైన సర్టిఫికేట్లు పొందటానికి రెవెన్యూ సర్టిఫికేట్లు కానీ, దేవాలయాల మరి టికెట్లు బుకింగ్కే కానీ, లేకుంటే కరెంట్ బిల్లు బుకింగ్కే కానీ వీటన్నిటికి చాలా సౌకర్యాలు కల్పించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. గోడు తులసులు 10% రిజర్వేషన్ లిక్కర్లోనూ వీటి మధ్యలో కళ్ళు గీత కార్మికులు ఇవ్వటంపై మీకు ఎలా ఉంది? చాలా సంతోషం విషయం అండి. విషయం అంటే గౌళ్ళను గుర్తుంచుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ముందొస్తాం
ఎంతో సంతోషమైన విషయం మాకు. ఈ విషయంలో 300 మంది కుటుంబ సభ్యులు బాగుపడతారు. కల్లుగీత కార్మికులు కళ్ళు గీసుకుంటే కాకుండా బెల్ట్ షాపులు కూడా మాకు ఇస్తాం. ఎంతో సంతోషంగా విషయం. మమ్మల్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారు 2 చేతులు తిరిగి దండం పెట్టాలని తెలియదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10% ఇవ్వటంపై కోర్టుకు వెళ్ళడంపై మీరేమంటారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ అవినీతి పనులు. కళ్ళు కార్మికులకి గతం ప్రభుత్వంలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బళ్ళని ఆ కళ్ళు గీసే కార్మికులకి సైకిళ్ళని బళ్ళని ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు. ఇప్పటికీ ఆయన కళ్ళు కార్మికులకి ఇప్పటికీ గుర్తింపు ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చెడగొట్టాలి, చెడకరా చెడిపోతాం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి రేపు పొద్దున్న నిరసనలో మా కళ్ళు కార్మికులే కానీ మా కళ్ళు గీత గౌడాస్తే కానీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ కనపడకుండా చేసేది కూడా గౌడాసే. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చారు? మాకు ఇచ్చింది ఏమి లేదండి, గౌళ్ళకు ఉపయోగపడింది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవినీతి పరుడు, ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళ బలం బాగుపడాలి, వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలి తప్పించి ఎవరిని గుర్తించాడండి? బీసీల్లో ఎవరిని గుర్తించాడు? బీసీల్లో ఎవరిని ఏ కార్మికుని గుర్తించలేదు. అలాగా పల్లెకారులే కానీ కార్మిక వడ్డీ సంఘమే కానీ ఎవరిని ఏ వస్తువు అనేది ఒక వస్తువు అనేది ఇచ్చింది లేదు. మమ్మల్ని గుర్తించే గతం ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏం లేదు, ఉద్ధరించింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 10% ఇవ్వడంపై మీకు ఎలా? మాకు ఎంతో సంతోషంగా ఇష్టమేంటి. చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం కూడా. ఎందుకంటే మమ్మల్ని పచ్చనంగా గుర్తించి ఎప్పటి నుండో కళ్ళు కార్మికులు కళ్ళు గీసుకొని బతుకుతున్నారు, వెనకబడిన మనుషులు వీళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి గుర్తించిన వ్యక్తికి ఎప్పుడు నిత్యం మా గౌళ్ళంతా ఫుల్ సపోర్ట్ కొంటాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ మళ్ళీ 2వ ఛాన్స్ అడగకుండా ఆ ఛాన్స్ అయిపోయింది. వచ్చినా 2వ ఛాన్స్ మా గౌళ్ళు ఎవరెవరని చెప్పి తెలియజేస్తున్నాం.